వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. హైదరాబాద్ సక్సెస్ స్కూల్లో హిందూ పిల్లల్ని ముస్లింలుగా మార్చే కుట్ర జరుగుతోందా? అసలు ఏం జరుగుతోంది? చదువు చెప్పాల్సిన విద్యా సంస్థలు మతోన్మాద సంస్థలుగా ఎందుకు మారుతున్నాయి? 2 సంవత్సరాలు 2వ తరగతి చదువుతున్న పసి పిల్లల్ని కూడా మతోన్మాదం వైపు ఎందుకు అడుగులు వేయిస్తున్నారు? భావి భారత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే మత విద్యను ప్రోత్సహిస్తున్నానికి కారణం ఏంటి? నేను చెప్తుంది ఆశ్చర్యకరంగా అనిపిస్తుందా? కానీ అది నిజం. హైదరాబాద్ సక్సెస్ స్కూల్లో మీరు చూస్తున్నారు. ఇవి 2వ తరగతికి సంబంధించిన ఒక అబ్బాయి స్కూల్ డైరీ. మనందరికీ తెలుసు, పేరెంట్గా స్కూల్కి సంబంధించిన హోంవర్క్ని ఇలా డైరీలో ఇస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు, రీడ్ 1 2 కల్మా చదువుకొని రావాలి, మొదటి 2 అంటూ కూడా ఇక్కడ రాసింది కనిపిస్తుంది. ఇంకొకటి కూడా నేను చూపిస్తాను దీంతో పాటు. రీడ్ సురహ్ ఫతేహా అంటే ఇవి ఇస్లాంకి సంబంధించినవి. ఇస్లాంకి సంబంధించిన వ్యాఖ్యలను, పాఠాలను అక్కడ ఉన్న అన్యమత పిల్లలు అంటే హిందువుల పిల్లలతోనో, క్రైస్తవ పిల్లలతోనో, లేకపోతే సిక్కుల పిల్లలతోనో, జైనుల పిల్లలతోనో చదివించడం వెనుక కారణం ఏంటి? దీనికి సంబంధించి ఒక పేరెంట్ నిలదీశారు. నేను ఆ వీడియోను కూడా మీకు చూపిస్తాను. That's not the reading Fateh, reading Kalma is not homework for our kids. That is completely unacceptable. I have recorded what you are telling right now. It is mandatory and it is wait. Let me talk. And it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me. मैंने भी लिखा था. Strike off क्या है? Previous paper में. I am not going to read this. मैं मुत्तक क्या लिखा? It is not mandatory. It is not mandatory for us. Get every diary. Each and every diary. No. బై మిస్టేక్ అట. ఒక రోజు రాస్తే బై మిస్టేక్, రోజు బై మిస్టేకేనా? దీనికి సంబంధించి ఒక అన్న మాట్లాడుతున్నాడు, చూద్దాం. నమస్కారం. సైదాబాద్ లో సక్సెస్ స్కూల్ లో ఒక హిందూ పిల్లవాడు డైరీలో డైలీ హోంవర్క్ ఉంటుందా, డైరీ ఉంటుందా, ఆ డైరీలో డైలీ కల్మా చదవని, సురాయ్ ఫతే అంటే ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ఖురాన్ అది చదవమని హోంవర్క్ ఇస్తుంది. డైరీలో రాస్తుంది డైరెక్ట్ టీచర్. హర్ నేమ్ ఇస్ ఐషానో ఇషా ఏదో ఇషా ఉంది. స్టూడెంట్ కృష్ణ సెకండ్ క్లాస్ పిల్లగాన్ని నుంచే మన లైఫ్ ఖరాబ్ చేసి మన కన్వర్షన్ చేయనికే ఇలాంటి దారుణాలు ఒడిగడుతున్న ఈ రాడికల్స్ టీచర్ రూపంలో ఉంటారు, డాక్టర్ రూపంలో ఉంటారు. మన పిల్లలు ఏడా సేఫ్ లేరు. ఏ స్కూల్ వేయాలన్నా ఆలోచించేయాలి. సక్సెస్ స్కూల్ మాదారపేట్ ధోబిఘాట్లో ఈ జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడే సంబంధించిన మన రిలేటివ్ సుప్రియా గౌడ్ నాకు కాల్ చేసింది. ఆ రాసిన హోంవర్క్ లో కూడా పిక్చర్స్ పంపించింది. అలాగే ఆ పిల్లగా ఒక బైక్ కూడా పంపించింది నాకు, వీడియో బైక్. దయచేసి సైదాబాద్ మరి మాదారపేట్ ఐఎస్ఎల్ సంతోష్ నగర్ ఉండే హిందువులందరూ రేపు పొద్దున ధర్నా ప్లాన్ చేస్తాం. ఆ రోజు ఇప్పుడు ఉంటే అప్డేట్ ఇస్తా. దయచేసి మీ పిల్లలు ఏం చదువుతారు, ఇదే సైదాబాద్ లో ఉండే కేఎల్ఎం స్కూల్లో జమాత్ ఇస్లాం అనే బ్యాన్ ఆర్గనైజేషన్ తోని ఎగ్జామ్ పెట్టేసి నేను వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. ఆమె కేసు పెట్టేటప్పుడు ఒక ఎన్ఐఏ దాని నుంచి టెర్రరిస్ట్ వస్తారు. ఆ టెర్రరిస్ట్ సంబంధించిన ఎగ్జామ్ మన పిల్లలతో రాపిస్తారు. దయచేసి చుట్టుపక్కల స్కూల్ ఉండే మన పిల్లలను, హిందూ పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది, తల్లిదండ్రులకు, హిందూ తల్లిదండ్రులకు. దయచేసి దాంట్లో ఏం నేర్పిస్తారో, ఏం కలుపుతారో, ఏం ఇస్తారో పిల్లలు దారి తప్పుతారు. దయచేసి అలర్ట్ ఉండండి. జై హింద్, జై భారత్. నా పేరు సుప్రియా గౌడ్. మా
నెఫ్యూ అంటే మా అక్క వాళ్ళ బాబు స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళినుండే అనమాట. స్కూల్కి వచ్చిండో ఇంట్లో కూర్చుండో డైరీ చూపించిండు హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూపిస్తే చూస్తే రీడ్ 1, 2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 ఇయర్స్ బాబు, 2nd క్లాస్ బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1, 2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిర్రు, ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయినా. నేను వెళ్ళి అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరు స్టూడెంట్స్కి మ్యాండేటరీ అని చెప్తున్నారు. అట్లా మ్యాండేటరీ? యు ఆర్ లిటరలీ ఫోర్సింగ్ థింగ్స్ టు రైట్. అసలు యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ రాసింది రీడ్ ఇగో డేట్, ఈరోజుదే డేట్, ఇది ఈరోజుదే ఇక్కడ రాసింది. మళ్ళీ నేను మొత్తం డైరీ మొత్తం చెక్ చేస్తే మళ్ళీ నాకు ఇది ఒకటి కనిపించింది, ఇది ఆల్రెడీ స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. రీడ్ 1, 2 కల్మా అని చెప్పేసి ఇట్లా ఇంకా ఎంతమంది పిల్లల బుక్స్లో రాసినారో తెలియదు. ఓకే మీరు అంటారేమో అదొక సబ్జెక్ట్, వీళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంది అంటే ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలు అయితే తీసుకున్నారో ఆ పిల్లలందరినీ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి, వీళ్ళ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి. ఇక్కడ క్లియర్గా లియాన్స్ కృష్ణ అని పేరు కనిపిస్తుంది. ఎట్లా రాస్తారు? మళ్ళీ వెళ్ళి ఫస్ట్ అడిగితేనేమో రిలీజియస్ ప్రాక్టీస్ అండ్ ఇట్ ఈస్ నెససరీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అన్నది. సెకండ్ టైం అది ఎవరైతే రాసిర్రో ఆమెనే వచ్చి నేను బై మిస్టేక్ రాసిన అంటారు. అంటే మీరు గడికి పేరు ఇట్లా చేంజ్ చేయడం అసలు కరెక్ట్? అది వాంటెడ్గానే రాసినట్టు నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఇది ఇంకా ఈ ఒక్క డిపార్ట్మెంట్లోనే అవుతుందా? ఇంకా సక్సెస్ స్కూల్ సైదాబాద్ ఇంకా వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళకి అసోసియేట్ టైంలో ఎంతమందితో అట్లా ఎన్ని రాస్తున్నారో మనకు అసలు ఐడియానే లేదు. ఈ రోజు నేను డైరీ చూసినా కాబట్టి రియాక్ట్ అన్నాను. నేను ఒకవేళ డైరీ చేయకపోతే నేను అసలు రియాక్ట్ కూడా కాకపోతుండే. దీనిపైన డెఫినెట్గా అథారిటీ కన్సర్న్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఎవరైతే అథారిటీస్ ఉన్నారో, హైరార్కీ ఉందో, డెఫినెట్గా నేను పాయింట్ రేజ్ చేస్తాను. డెఫినెట్గా నేను స్టాండ్ తీసుకొని మాట్లాడతాను. ఎందుకంటే ఇది అన్యాక్సెప్టబుల్. కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారు, అది కూడా ఒక సబ్జెక్ట్ ఏమో, అది కూడా చదివించాలేమో, అది కూడా చదివించడం స్టార్ట్ చేస్తారు. వెన్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్, దెన్ ఎందుకు? ఇది ఒక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్, ఇది ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ చేస్తున్నట్టు. ఇది ఇండైరెక్ట్ యాక్ట్, ఇది ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతుంది ఎవరికైనా. Religious matter, you cannot write that in the Hindu books. No, that is completely a misunderstanding. We are not misunderstanding. How can you write that in a diary? ఏంటి మిస్అండర్స్టాండింగ్? పొరపాటున రాయడానికి నువ్వు రాసింది ఏంటి? ఖురాన్లో మొదటి 2 వాక్యాలను చదువుకొని రమ్మనా, కల్మా చేయమనా, కల్మా చదవమనా? అంటే హిందూ పిల్లల్ని ముస్లింలుగా మార్చడానికి ఒక కుట్ర చేస్తానరా? అరే ఏడ దొరుకుతున్నారు మీరంతా? ఓ డాక్టర్ని నమ్మే పరిస్థితి లేదు, ఓ ఇంజనీర్ని నమ్మే పరిస్థితి లేదు, ఓ టీచర్ని నమ్మే పరిస్థితి లేదు. అయినా హిందువులను కూడా అనాలి. మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు? ఇదే మర్చిపోయి ఒక క్వశ్చన్ అడుగుతా, ఇదే మర్చిపోయి హిందూ టీచరు ఒక ముస్లిం అబ్బాయి బుక్కులో రేపు గణపతి శ్లోకం చదువుకొని రండి, లేదా రేపు సరస్వతి శ్లోకాన్ని నేర్చుకొని రండి, మహాభారతంలోని మొదటి 2 అధ్యాయాలను చదవండి అని పొరపాటున రాసామంటే ఊరుకుంటారా? ఇలానే వదిలేస్తారా? అంటే మీ పిల్లలకు మాత్రం హిందూ దేవీ దేవతలకు సంబంధించి ఏమీ చదవకూడదు, అది ఒక పెద్ద తప్పు. మీ దేవుడు తప్ప ఏ దేవుడిని మొక్కినా తప్పు. హిందువుల పిల్లలు ఏమన్నా తేరగా దొరుకుతారా? అంటే వాళ్ళను చిన్నప్పటి నుంచే ఇస్లాం వైపు ఆకర్షితులను చేస్తూ హిందుత్వం మీద ఏమంటారు ఈర్ష్యను పెంచుతూ వాళ్ళని తయారు చేయాలి అనుకునే మీ మనస్తత్వాన్ని ఎలా చూడాలి? ఇలాంటి స్కూల్కి సంబంధించిన ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో ఆ పర్మిషన్స్ అన్ని క్యాన్సిల్ చేయాలి. ఇలాంటి స్కూల్ నడవడానికే వీల్లేదు. అండ్ ఈ స్కూల్లో పనిచేసిన ప్రతి టీచర్కి కూడా రెడ్ మార్క్ ఇవ్వాలి. ఇంకే స్కూల్లో కూడా ఉపాధ్యాయురాలుగా పనిచేయడానికి అర్హులు కాదు అని చెప్పాలి. ఎవరైతే ఈ టీచర్ ఇలాంటి పని చేసిందో ఆవిడకి సంబంధించి రెడ్ మార్క్ ఇచ్చి ఈవిడని ఇంకెక్కడా స్కూల్లో పెట్టుకోకూడదు, ఈవిడని ఇంకెక్కడ ఉద్యోగంలో పెట్టుకోకూడదు అని బహిష్కరించాలి. ఎక్కడ సమయం దొరికితే, ఎక్కడ స్థానం దొరికితే అక్కడికి వచ్చి
మతాన్ని చొచ్చించాలి, మానవత్వాన్ని తొలగించాలి, దేశం మీద ప్రేమను తొలగించాలి, హిందువుల పిల్లల్లో మాత్రమే వీటిని నాటాలి అని చూస్తున్న వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోతున్నారు. ఎందుకు అనంటే ఇలాంటి వాళ్ళ మీద సరైన యాక్షన్స్ ఉండట్లేదు. అన్న చెప్తున్నాడు, గతంలో జమేదా లాంటి వాటికి సంబంధించి ఎగ్జామ్ రాయిస్తే పైగా అన్న మీదే కంప్లైంట్ ఇచ్చిండ్రట, అన్ననే అరెస్ట్ చేసిండ్రట. ఇలాంటి స్కూళ్ళు పెరిగిపోతుంటే తల్లిదండ్రులకు మినిమం కామన్ సెన్స్ లేదా? శిశు మందిర్లు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా శిశు మందిర్లు ఉన్నాయి. అలాగే సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకునే స్కూల్స్ చాలా ఉన్నాయి. అలాంటి స్కూల్స్కి మీ పిల్లల్ని పంపిస్తే ఏంటి? అబ్బో అట్లా కుదరదు, మా వాళ్ళు లేచిన దగ్గర నుంచి హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పాలి. వాడు ఇంగ్లీష్ మాట్లాడితే చాలు, వాడు ఏం నేర్చుకుంటున్నాడు అనేది మనకు అవసరం లేదు. అలా మనం తయారయ్యాం కాబట్టి ఇలాంటి వాళ్ళంతా అలాంటి స్కూళ్ళలో తిష్టేసి మన పిల్లల బుర్రల్ని పాడు చేస్తున్నారు. అండ్ ఐ అప్రిషియేట్ వాళ్ళ అమ్మని, నిజంగా అప్రిషియేట్ చేయాలి. నాకెందుకు అని వదిలేయకుండా ఈ స్కూల్ యొక్క బండారాన్ని ప్రపంచానికి తెలిసేలాగా చేసింది చూడండి. ఆ అమ్మని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్న ప్రతి హిందువు తరపు నుంచి. ప్రతి హిందువు అమ్మలాగే ఉండాలి. ఎవడైనా ఇలాంటి కుట్రలు చేయాలని చూస్తే వాడి గూబ గుయ్యమనిపించేలాగా సమాజంలో వాడిని ఒక దోషిలాగా నిలబెట్టాల్సిందే, వాడికి శిక్ష పడేలాగా పోరాటం చేయాల్సిందే. అప్పుడే ఇలాంటి ఉన్మాదుల సంఖ్య తగ్గించుకోగలుగుతాం. ఏదైనా సక్సెస్ స్కూల్లో జరిగిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిందే. ఈ స్కూల్కి సంబంధించిన అన్ని పర్మిషన్స్ రద్దయ్యేదాకా పోరాటం చేయాల్సిందే. ఆ టీచర్కి రెడ్ మార్క్ ఇవ్వడంతో పాటు కఠిన శిక్షలు విధించేదాకా కూడా పోరాటం చేయాల్సిందే. మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లల్ని ఏ స్కూల్లో చదివిపిస్తున్నారు? మీ పిల్లలకు చదువు చెప్తున్న టీచర్లు ఎవరు? వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు? స్కూల్లో ఏం నేర్పిస్తున్నారు? డైరీలో ఏం రాస్తున్నారు? మీ పిల్లల అలవాట్లలో మార్పు వచ్చిందా? మీ పిల్లల పద్ధతుల్లో మార్పు వచ్చిందా? మీ పిల్లలు ఇదివరకు లాగే ఉన్నారా అనేది కనిపెట్టుకొని ఉండండి. మొక్కై వంగనప్పుడు మానై వంగదు. ఇప్పుడు గనక మీరు అశ్రద్ధ వహిస్తే రేపు మీ పిల్లాడు మీ చేతికి అందకుండా చెయ్యి దాటిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి హిందూ పేరెంట్ తస్మత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనిపిస్తే ఆ స్క్రీన్ మీద గూగుల్ పేతో పాటు ఫోన్పే డీటెయిల్స్ ఇస్తున్నాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.